ఒక గ్రామంలో రామ అనే యువకుడు ఉండేవాడు. అతనికి చాలా పెద్ద కలలుండేవి. కానీ ఒక పెద్ద సమస్య కూడా ఉండేది. అదేంటి అంటే సోమరితనం. రేపు చేద్దాం, ఇంకొంచెం తర్వాత మొదలుపెడదాం అంటూ గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు గ్రామంలోని వృద్ధ రైతు అతన్ని తన పొలానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ 2 పొలాలు చూపించాడు. ఒకటి పచ్చగా పంటలతో కళకళలాడుతుంది. మరొకటి ఎండిపోయి కలుపు మొక్కలతో నిండిపోయిందన్నమాట. ఈ రాము అడిగాడు, 2 పొలాల మధ్య తేడా ఎందుకు? రైతు చిరునవ్వుతో చెప్పాడు, మొదటి పొలం ప్రతిరోజు కొద్దిగా శ్రమ పడుతూ వచ్చింది. రెండో పొలం మాత్రం రేపు చూద్దామనే మాట మాత్రమే విన్నది. ఆ మాట రాము మనసులో బలంగా ముద్రపడింది. ఆ రోజు నుంచి అతను ప్రతిరోజు చిన్న చిన్న పనులు సమయానికి పూర్తి చేయడం ప్రారంభించాడు. రోజుకు ఒక్కొక్క గంటైనా క్రమంగా కష్టపడ్డాడు. కొన్ని నెలల్లోనే అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతను సాధించిన విజయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కథ యొక్క నీతి, సోమరితనం కలలను దూరం చేస్తుంది. చిన్న అడుగులతో అయినా ప్రతిరోజు ముందుకు సాగితే విజయం తప్పకుండా నీ సొంతం అవుతుంది. రేపు కాదు, ఈరోజే ప్రారంభించు.